అలాంటిది పిఠాపురంలో నిలబడదాం. ఇక్కడ మధ్యతరగతి మనుషులు ఉంటాయి, విలువలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఇక్కడ ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మధ్యతరగతి జనం ఎక్కువ ఉంటారు ఇక్కడ. అదేవిధంగా భక్తులు ఉంటారు, ఎందుకంటే ఇక్కడ అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అలాగే అన్ని మతాలు కలిసి ఉంటాయి ఇక్కడ. ఎన్ని ఆలోచించి పిఠాపురంలో నిలబడినందుకు మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఆయనకు ఓటేసి గెలిపించారు. మీ అందరికీ హృదయపూర్వకమైన థ్యాంక్స్. మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రేమగా థ్యాంక్స్ చెప్తాను. ఇది చెప్పాలనుకున్నాను. ఇది చెప్పనివ్వరు మీరు ఏం చెప్తాం. తర్వాత మీ అందరికీ కుర్రలు ఉన్నారు, ఇక్కడ ఎంతో మంది యంగ్స్టర్స్ ఉన్నారు. మేజర్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే రేపు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి రేపు ఫామ్ అయిపోయిన తర్వాత, అంటే ఆల్రెడీ మనం గెలిచాము, ప్రభుత్వం ఫార్మేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గంజాయి డ్రగ్స్ ఇనప బూటుతో తొక్కి చంపేస్తారు. మన రాష్ట్రంలో యువత పాడైపోవడానికి లేదు. చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటారు. లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆడబిడ్డల మీద ఎవరైనా సరే ఏదైనా ఒక చిన్న ఆలోచన, తప్పుడు ఆలోచన వచ్చినా చాలా తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ రెస్టోర్ చేస్తారు. యంగ్స్టర్స్కి ఇప్పుడు చెప్తున్నాం కదా, అప్పుడు కాదు, ఎలక్షన్ ముందు కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాం. యంగ్స్టర్స్కి ఉపాధి కల్పిస్తాం. ముఖ్యంగా మన పిఠాపురం పరిసర ప్రాంతాల్లో చాలామంది యూత్ అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నారు. మీ అందరికీ మంచి భవిష్యత్తు చూపించడానికి పవన్ కళ్యాణ్ రెడీ ఉన్నారు. నాకు తెలిసి ఆయన ఇవాళ రాకపోవచ్చు, రేపుగా ఇప్పుడు ఆయనకు వచ్చిన ధృవీకరణ పత్రం నేను మంగళగిరిలో ఆయన చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఆ తర్వాత ఆయన ఇక్కడికి వస్తారు. బహుశా 5-6 తారీఖులు రావచ్చు. వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తారు. మీరందరూ కూడా మీరు మీ భవిష్యత్తు గురించి మీరు ఎంత ఆలోచిస్తారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మీ భవిష్యత్తు గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఆయన ఎన్నోసార్లు జాబ్ మేళాలు పెడతాం, ఇంకోటి పెడదాం, అది కుర్రోళ్ళకి తన సొంత డబ్బులతోటి స్కిల్ డెవలప్మెంట్ చేద్దాం, ఇలాంటి ఎన్నో ఆలోచనలతో ఉన్నారు. పిఠాపురంలో వినండి నేను తర్వాత టైం ఇస్తాను. మీరు అందరూ పిఠాపురంలో వాటర్ ప్రాబ్లం, పిఠాపురంలో డ్రైనేజ్ సమస్య, పిఠాపురంలో సాగునీరు, పిఠాపురంలో తాగునీరు, ఇవన్నీ ఫస్ట్ డెవలప్ చేయాలి, ఇవన్నీ ఉంచాలి. అలాగే మీ అందరికీ అద్భుతమైనటువంటి భవిష్యత్తు కలగజేయాలనేది ఆయన అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం. ఆయన జీవితాన్ని ఇంత దూరం తీసుకొచ్చి గెలిచిన తర్వాత హ్యాపీగా ఉండడానికి కాదు, ఇంకా అది ఒక బాధ్యతగా తీసుకున్నారు. వైసీపీ వాళ్ళకి అది ఒక లగ్జరీ, జనసేనకి ఇది ఒక బాధ్యత. అంటే ఒక తండ్రి బిడ్డల గురించి ఎంత బాధ్యత తీసుకుంటాడో పవన్ కళ్యాణ్ గారు ఒక ఏరియాకి ఎమ్మెల్యే అయితే అలా బిడ్డలా చూసుకోవాలి, అది బాధ్యత. అంతేగాని మా చేతులు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన చేయడానికి మేము లేవు ఇక్కడ. అదేవిధంగా ఇంతకుముందు నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనల్ని ఎవడ పడితే వాళ్ళ అధికారం చేతిలో ఉన్న పదంతో మాట్లాడారు. కానీ మేము ఇక్కడ ఇవాళ మన జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ కూటమి గెలిచింది. మనం వాళ్ళ మీద తిరిగి ఏం అంటామో, లేకపోతే రిటార్ట్ ఇవ్వటమో, లేకపోతే వాళ్ళకి ప్రతీకారంగా ఏదైనా చేయటమో మనం చేయడం